మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఏమండి, రేఖకి ఎలా మన వాడితో పెళ్లి చేయాలో ఆలోచించకుండా ఇలా తిడుతూ మీ తల కొట్టుకుంటూ ఉంటుంటే అవతల రేఖకి చరణ్కి పెళ్ళైపోతుంది. నాన్న, నాకు రేఖ కావాలి నాన్న. ఏమండి, నాకు రేఖే కోడలుగా కావాలి. రేఖ లేకుండా నేను బతకలేను నాన్న. రేఖకి వేరేవాడు మొగుడైతే నేను భరించలేనండి. రేఖనే నేను పెళ్లి చేసుకుంటాను నాన్న. రేఖతోనే. ఆపండి. నాకు కూడా రేఖే కోడలిగా కావాలి. ఏమండి? రేఖ వీడికి పెళ్ళాం కావాలంటే రేఖ చెడ్డది కావాలి. కొత్తగా అయ్యేది ఉంది నాన్న. మనలాగే రేఖ కూడా మహా చెడ్డది కదా. రే బుర్రలేని కొడక, రేఖ చెడ్డదవ్వాల్సింది లోకానికి కాదురా, ఓ చరణ్ గాడికి. ఆ? చరణ్ గాడు రేఖను చేసుకోకూడదు అంటే వాడి దృష్టిలో రేఖ చెడ్డదవ్వాలి. వాడు రేఖను అసహ్యించుకోవాలి. అరుంధతి జయసింహ ఇంటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి వెంటనే నేను నా పని మొదలు పెడతాను. చరణ్ గాడి నోటితోనే రేఖని చీకొట్టిస్తాను. అరే, క్వశ్చన్ ఇంత ఈజీగా ఉంటే ఆన్సర్ రాయటానికి ఎందుకింత కష్టపడింది ఈ అమ్మాయి? నీకు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న మనిషి ఎవరు? అవును, చరణ్ గారు నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. మరి నేను ఆన్సర్ చేయటానికి ఎందుకంత ఆలోచించాను? నానా, అక్క, వారాహి ఫోన్ చేస్తుంది. ఏంట్రా మాట్లాడు. హాయ్ వారాహి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసాయి సార్. అవునా? ఏంటా ఆన్సర్స్? ఫస్ట్ ఆన్సర్, ఏంటది? నా ఇంటి మనుషులు కాకుండా బయట నా కష్టాన్ని పంచుకొని నా సంతోషాన్ని పెంచాలనుకున్న ఒకే ఒక్క మంచి ఫ్రెండ్. ఎవరది? మీరే. ఏంటి, మళ్ళీ చెప్పు. నా మొహంలో చిరునవ్వు ఉండాలని కోరుకునే స్నేహితుడు మీరొక్కరే ఉన్నారు. సెకండ్ ఆన్సర్, చెప్పు. దానికి సమాధానం సోల్మేట్. సోల్మేటా అంటే? ఒక మనిషి తనని తాను మర్చిపోగలిగేది, తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోగలిగేది, తను భరోసాగా ఫీల్ అవ్వగలిగేది ఒకే ఒక్క మనిషి దగ్గర. అది తన కోసమే పుట్టాడు అనిపించే సోల్మేట్ దగ్గర. ఏ సోల్మేట్ దగ్గర ఎందుకు? ఎందుకంటే
మనసుకి సంతోషం కలిగినప్పుడు అందరికీ చెప్పేయాలని చూస్తుంది. కానీ కష్టం కలిగినప్పుడు ఎవరికి చెప్పాలా అని ఎదురు చూస్తుంది. సంతోషాన్ని షేర్ చేసుకోవటానికి సొంత వాళ్ళే అక్కర్లేదు. కానీ దుఃఖాన్ని షేర్ చేసుకోవాలంటే దగ్గరైన వాళ్ళే కావాలి. ఎందుకంటే సొంతం అనే ఫీలింగ్ లేకపోతే మనసు బాధని బయట పెట్టదు. ఇంట్లో వాళ్ళు కాకుండా ఆ సొంతం అనుకునేది సోల్మేట్ని కాక ఇంకెవరిని? ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే. వారాహి గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఇక్కడ సిగ్నల్స్ లేవు, మీ మాటలు కాస్త క్లారిటీగా వినిపించడం లేదు. ఓ కథలా ఇవాళే చూపిస్తుంటే చాలులే, నేను కాలాన్ని ఆపేసే మంత్రమేశావే. కుమారక్క, డాడ్, చరణ్ ఈజ్ అవర్ సోల్మేట్. ఓ మై గాడ్, సోల్మేట్, సోల్మేట్, సోల్మేట్. అక్క, చరణ్ అట తన సోల్మేట్. కుమారక్క, వారాహికి నేనే బెస్ట్ ఫ్రెండ్. తన ఫీలింగ్స్ అన్ని పంచుకునేది నాతోనే. నేనే తన కాబోయే సోల్మేట్ని. రే వారాహిని ఎక్కువసేపు హోల్డ్లో పెట్టుకు. మాట్లాడు. హలో వారాహి, చెప్పండి. నేను చెప్పిన ఆన్సర్ కరెక్టే కాదా చెప్పండి. 100% కరెక్ట్ వారాహి. ఓకే, అయితే మరి నేను ఇంటెలిజెంటే కదా? యా, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతుంది? ఓకే, మరి నేనుంటాను. నాకు కూడా చిన్న పని ఉంది. బాయ్. ఓకే. రే చాలు దింపరా. రే సాధించావురా, కంగ్రాచులేషన్స్. డాడ్, మొత్తానికి నా వారాహికి నా మీద ప్రేమ ఉంది. వెరీ గుడ్. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది. ఏ ముదనష్టపు దానా, ఎవరితోనే ఫోన్లో ఆ ఏకైకలు పక్కపక్కలు? ఇకలు పక్కపక్కలా నేనెక్కడ నవ్వానమ్మమ్మా? నోర్మోయ్, నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావేమో. అలాంటిది లేదమ్మమ్మా. నేనేం నా ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు. చైర్మన్ గారికి ఏదో డౌట్ వస్తే దానికి సమాధానం చెప్పానంతే. చెప్తావు. నువ్వు ఎవరికైనా సమాధానం చెప్తావు. నోరు ముయించగల సమర్థురాలివే నువ్వు. అమ్మమ్మా, హాసినికి బాగోలేదన్న ఆలోచన వదిలేసి నువ్వేంటిక్కడ?
ఏయ్, నేను ఇంట్లోకి రావద్దని మా అమ్మ చెప్పింది కదా, సిగ్గులేదా? ఈరోజు హాసినికి స్నానమని మీకు తెలీదా? అయితే నువ్వెందుకొచ్చావు? మీ అమ్ముందిగా. ఏయ్ రేఖ, సగం తెలిసిన మాటలు మాట్లాడుకో. ఇంట్లో ఎవరికైనా పొంగు పోస్తే తనకంటే పెద్దవాళ్ళు వేపాకు ముద్ద తన ఒంటికి రాయాలి. లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది. విక్కీ, వాళ్ళని రానివ్వు. అమ్మవారి విషయంలో తప్పులు జరగకూడదు. వెళ్ళనివ్వు. సునైనా, అమ్మా, వేడినీళ్లు పెట్టావా? పెట్టానమ్మా. 2 బకెట్ల నిండా వేడినీళ్లు పెట్టు. ఇదిగో ఈ వేప ముద్దుంది కదా, 2 బకెట్లలో కలిపేసాయి. అలాగే అమ్మా. పిన్ని వచ్చేసారా? అన్నీ రెడీ చేసి పెట్టాను. పదండి, హాసిని తీసుకొద్దాం. ఆ, హాసిని, ఎక్కడికెళ్తున్నావు? హాసిని, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏమే ముసలి, ఏంటే ఎక్కడికెళ్తున్నావు? మాట్లాడవేంటే? అమ్మా, ఈరోజు స్నానం అని నాకు తెలుసు. అందుకే స్నానం చేయడానికే వెళ్తున్నాను. ఏయ్, ఏంటే ఆ పెడసరి మాటలు, పెడసరి పనులు? ఇదేం మామూలుగా చేసే స్నానం కాదు, నీ అంతట నువ్వు చేసుకోవడానికి. అమ్మవారు దిగాక చేయించే స్నానం ఇది. దీనికో పద్ధతి ప్రకారం స్నానం చేయించాలి. నాకు తెలుసు కదమ్మా. ఆ వేపాకు ముద్దేదో నాకిస్తే నేనే రుద్దుకొని స్నానం చేయగలను. నోర్ముయ్. ఏంటా పిచ్చి మాటలు? కళ్యాణి, నువ్వాగమ్మా. చూడు హాసిని, నీకు మా మీద ఎంత కోపంగా ఉన్నా ఈరోజు నీకు మేమే వేపాకు నలుగు పెట్టి స్నానం చేయించాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళీ అమ్మవారు తిరగబెడుతుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్విలాగే కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సొస్తుంది. మేము నీకోసం కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సొస్తుంది. హాసిని, అమ్మవారికి దీపం పెట్టి దండం పెట్టుకోమ్మా. అమ్మా, ఈ ఇంట్లో వీళ్ళు చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చినప్పుడు నీకు దీపం పెడతాను, పూజ చేస్తాను. కానీ వీళ్ళు చెప్పినప్పుడు చేయనని చెప్పమ్మా. ఏ హాసిని, నీకు పిచ్చి పట్టిందా లేదంటే దెయ్యం పట్టిందా? నీ కన్న తల్లిని, అక్క చెల్లెలని శత్రువుల్లా చూడటం వల్ల నువ్వు సముద్రంలో దాహంతో తిరిగి మనిషిలా అయిపోయావు. గుర్తుంచుకో. నువ్వు మొండితనం చూపిస్తున్నట్టు మేం కూడా మొండిగా బింకంగా ఉండిపోతే అప్పుడు నీకు ఇక్కడ, అక్కడ, ఎక్కడ కూడా మాట్లాడటానికి మనిషి అనేవాడే ఉండడు. బాధని పంచుకునే మనసు అనేదే దొరకదు.
నేను కూడా నిన్న చాలా తిట్టానక్క, అయినా అలాగే బిహేవ్ చేస్తుంది. చూడమ్మా, ఏదైనా తెగే వరకు లాగకూడదు. తెగిన తర్వాత అతికించాలన్నా అది అతుగ్గానే మిగులుతుంది తప్ప ఒకే తానుగా ఉండదమ్మా. అర్థం చేసుకో. సునైనా, నువ్వెళ్ళి అల్లుడు గారిని పిలుచుకురా. అలాగే అమ్మా. హాసిని, దీపం పెట్టమ్మా. నువ్వు దీపం పెట్టకపోతే మీ అమ్మకి కోపం రాకపోవచ్చు, కానీ అమ్మవారికి కోపం వస్తుంది. దీపం పెట్టమ్మా. విక్కీ, ఏంటి? మా అమ్మ నిన్ను రమ్మంటుంది. ఎందుకు? ఏమో తెలీదు, అక్కడ నీతో ఏదో అవసరం ఉన్నట్టుంది. అవసరం మీదైతే నేనెందుకు రావాలి? మీరే ఇక్కడికి రండి. అది కాదు, అక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారికి దీపం విక్కీ చెప్పాడు కదా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తావేంటి? వెళ్ళో. అలాగేనండి. అమ్మా, ఇదిగో ఈ డిజైన్ చూడు. అయ్యో, మూలిగే నక్క మీద తాటి పండి పడిందిరు. సునైనా, ఏంటా వెనక్కి చూపు? ఎందుకంత కంగారు? అక్క, విక్కీని పిలవడానికి వెళ్ళాను కదా, అతనేమో నేను రాను అని చెప్పాడు. అరుంధతి గారేమో ఇంకా గట్టిగా మీ అమ్మ వాళ్ళనే ఇక్కడికి రమ్మను అని నన్ను భయపెట్టింది అక్క. అదేంటే, అమ్మాయి నుదుటి మీద బొట్టు పెట్టడానికే కదా రమ్మంది. దేనికైనా సరే రాననే అన్నాడు. అల్లుడు రానంటే మనమే వెళ్దాం. హాసిని, పదమ్మా. అమ్మా, నేనెలా ఉన్నాను? ఈ డ్రెస్ ఎలా ఉందమ్మా? You are the most beautiful girl in my world. నీ వల్ల ఈ డ్రెస్కే అందం పెరిగింది. ఏంటి, చరణ్ దగ్గరికి వెళ్ళడానికి అప్పుడే రెడీ అయిపోయావా? అప్పుడే ఏంటి, పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కదా, అందుకే రెడీ అయ్యాను. పొద్దునే కాదు, హాసినికి స్నానం అయ్యాక వెళ్దాం అంది అమ్మ. హాసినికి స్నానం చేయించారు, కానీ వాళ్ళు ఇంకా బయలుదేరలేదు. వాళ్ళంతా వెళ్ళగానే మనం బయలుదేరదాం. అలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకొని మనం ఇలాంటి శుభకరమైన పనిని మొదలు పెట్టడం నాకు ఇష్టం లేదు. సరే అమ్మా, నీ ఇష్టం. ఏ విక్కీ, నువ్వు వెళ్ళి మంచి డ్రెస్ వేసుకొనిరా. సంబంధం చూస్తుంది నీకు, నాకు కాదు. అయినా సరే మనం అందరం మన స్థాయికి తగ్గట్టుగానే రిచ్ గానే వెళ్ళాలి చరణ్ వాళ్ళ ఇంటికి. సరే సరే.
మధురం 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 ప్రణయం మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం సరసం మధురం విరసం మధురం చిగురం మధురం చుబుకం మధురం అందం అందం అని ఊరించే అందాలన్నీ అసలే మధురం నయనం మధురం కులుకే మధురం కురులే మధురం. అక్క అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావేంటి? అరుంధతి గారు చరణ్ గారిని రేఖ కోసం అడగాలని నిర్ణయం తీసుకున్నారు కదా. రేఖకి చరణ్ ఇచ్చి చేయాలనుకుంటున్నాం. సంబంధం మాట్లాడడానికి జయసింహ గారింటికి వెళ్తున్నాం. ఒకవేళ అరుంధతి వాళ్ళు సంబంధం కోసం వెళ్తే ఆయన ఏం చెప్తారో నాకేం అర్థం కావట్లేదు. వారాహికి నా లవ్ గురించి చెప్పేయచ్చు. తనకు కూడా నా మీద పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి కన్ఫర్మ్గా ఓకే చెప్పేస్తుందని అనుకుంటున్నాను. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను రా.